నమస్కారం. ఈరోజు మనం ఒక భారీ బడ్జెట్ సినిమా విడుదల వెనుకున్న కథేంటో విడమరిచి చూద్దాం. 45 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో తెరకెక్కిన ఛాంపియన్ మొదటి రోజు వసూళ్లలో ఎందుకంత వెనుకబడిందో లోతుగా విశ్లేషిద్దాం. సినిమా నిర్మాణ బడ్జెట్ 45 కోట్ల రూపాయలు. ఒక మధ్యశ్రేణి సినిమాకు ఇది చాలా పెద్ద మొత్తం కదా. అంటే కనీసం పెట్టిన డబ్బులు వెనక్కి రావాలంటేనే బాక్సాఫీస్ దగ్గర 70 నుంచి 80 కోట్లు రాబట్టాలి. ఇంత పెద్ద మొత్తం పెట్టారంటే నిర్మాతలు సినిమా మీద ఎంత నమ్మకంతో ఉన్నారో మనకు అర్థం అవుతుంది. అయితే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఎంత తెలుసా? కేవలం 2 నుంచి 3 కోట్ల రూపాయలు మాత్రమే. ఆలోచించండి, 45 కోట్ల బడ్జెట్ సినిమాకి ఇది చాలా నిరాశాజనకమైన ఆరంభం. కనీసము 5-6 కోట్ల ఓపెనింగ్ అయినా వస్తుందని అంచనా వేస్తే అందులో సగం కూడా రాలేదన్నమాట. సో భారీ బడ్జెట్, పెద్ద అంచనాలు, అయినా మొదటి రోజే ఎందుకిలా చతికిలపడింది? అసలేం జరిగింది? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. కథలో ఏమైనా లోపమా? ప్రమోషన్ సరిగా చెయ్యలేదా? లేకపోతే మరేదైనా కారణముందా? సరే, అసలు సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే ముందు మనం సినిమా కథాంశమేంటో చూడాలి. ప్రేక్షకులు దేన్ని ఊహించుకుని థియేటర్లకు వెళ్లారు? వాళ్లకు తెర మీద ఏం కనిపించింది? ఈ సినిమా కథ స్వాతంత్ర్యానికి ముందు సికింద్రాబాద్ నేపథ్యంలో సాగుతోందన్నమాట. ఒక ఫుట్బాల్ ప్లేయర్ అనుకోకుండా భారత స్వాతంత్ర పోరాటంలో ఎలా భాగమయ్యాడు అనేదే మెయిన్ ప్లాట్. సో ఇందులో ఫుట్బాల్ ఉంది, లవ్ స్టోరీ ఉంది, యాక్షన్, దేశభక్తి, ఇలా అన్ని కలిగి ఒక ప్యాకేజ్ లాగా ఉంది. ప్రేక్షకులు కూడా ఒక ఉద్వేగభరితమైన అనుభూతిని ఆశించారు. కథాంశమైతే చాలా ఆసక్తికరంగా ఉంది, కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో స్క్రిప్ట్ ఎంతవరకు సక్సెస్ అయింది? విమర్శకుల ప్రకారం అసలు సమస్య మొదలైందే ఇక్కడ. ఏ సినిమాకైనా పేసింగ్ అంటే కథనం సాగే వేగం చాలా ముఖ్యం. ఛాంపియన్ విషయంలో విమర్శకులు ఒక్క మాట మీద చెప్పింది ఏంటంటే ఈ సినిమాను పేసింగ్ బాగా దెబ్బతీసింది. ఈ స్లైడ్ చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. సినిమా చూస్తున్నప్పుడు 2 వేర్వేరు సినిమాలు చూస్తున్న ఫీలింగ్ వస్తోంది. మొదటి భాగమైతే చాలా నెమ్మదిగా సాగదీసినట్టు అనిపిస్తోంది. కానీ రెండో భాగానికొచ్చేసరికి, ముఖ్యంగా క్లైమాక్స్, దేశభక్తితో నిండిపోయి ప్రేక్షకులను కట్టిపడేసింది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరి ఇంత బలహీనమైన స్క్రిప్ట్ను నటీనటులు తమ నటనతో ఎంతవరకు నిలబెట్టగలిగారు? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ప్రధాన నటుడు రోషన్ మేకా తన నటనతో సినిమాకు ప్రాణం పోశాడనే చెప్పాలి. అతని స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ కోసం పడిన కష్టం, ఎమోషనల్ సీన్స్లో పర్ఫార్మెన్స్ విమర్శకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలందుకున్నాయి. చాలామందికి సినిమాలో అతిపెద్ద ప్లస్ పాయింట్ అతనే అనిపించింది. అయితే హీరోకి దక్కిన ప్రశంసలు సపోర్టింగ్ యాక్టర్స్కి అంతగా రాలేదు. ఎందుకంటే వాళ్ల పాత్రలను సరిగా రాయలేదు. దాంతో వాళ్ల నటనకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర అయితే కేవలం పాటలకే పరిమితమైంది అనే విమర్శలు కూడా వచ్చాయి. నటన విషయంలో మిశ్రమ స్పందన వచ్చింది. సరే, మరి సాంకేతికంగా సినిమా ఎలా ఉంది? కెమెరా వెనుక జరిగిన పని సినిమానేమైనా కాపాడగలిగిందా? సాంకేతికంగా చూస్తే ఇది ఒక మిక్స్డ్ బ్యాగ్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, సంగీతం ఇవన్నీ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. కానీ దర్శకత్వంలో లోపాలు, నెమ్మదైన కథనం, మరీ ఎక్కువ రన్ టైం ఇవన్నీ సినిమాను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ను ఎడిటింగ్లో ఇంకాస్త క్రిస్ప్గా చేసి ఉంటే బావుండేదని చాలామంది అభిప్రాయపడ్డారు. కథ, నటన, టెక్నికల్ అంశాలు వీటన్నింటినీ బేరీజ్ వేసిన తర్వాత ఫైనల్గా విమర్శకులు, ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి రేటింగ్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే సినిమా బలాలు, బలహీనతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. పాజిటివ్స్ ఏంటంటే బలమైన చారిత్రక నేపథ్యం, గొప్ప విజువల్స్, ఇంకా క్లైమాక్స్లో వచ్చే దేశభక్తి. మరి నెగటివ్స్? నీరసమైన ఫస్ట్ హాఫ్, ఎక్కువ నిడివి, ఇంకా ఇమోషన్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం. రేటింగ్స్ దగ్గరికి వస్తే ఒక ఆసక్తికరమైన విషయం గమనించొచ్చు. విమర్శకులు సగటున 2.75/5 ఇచ్చారు. కానీ ఐఎండీబీలో మొదట్లో 9.7/10 లాంటి భారీ రేటింగ్ కనిపించింది. అయితే అది చాలా తక్కువ ఓట్ల ఆధారంగా వచ్చింది కాబట్టి దాన్ని మనం పూర్తిగా నమ్మలేం. బహుశా హీరో ఫ్యాన్స్ మొదట్లోనే ఎక్కువ రేటింగ్ ఇచ్చుంటారు. ఇన్ని మంచి చెడుల మధ్య ఫైనల్గా ఈ సినిమా చూడదగినదేనా కాదా? తుది తీర్పు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొత్తం మీద చెప్పాలంటే ఇదొక నిజాయితీగల ప్రయత్నమే.
కానీ దాన్ని తెరకెక్కించడంలోనే ఫెయిలయ్యారు. ఒక గొప్ప స్పోర్ట్స్ డ్రామా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ నెమ్మదైన కథనం వల్ల ఆ స్థాయికి చేరుకోలేకపోయింది. కాబట్టి ఎవరికి నచ్చొచ్చు? ప్రధాన నటుడి నటన కోసం లేదా గొప్ప విజువల్స్ కోసం సినిమా చూసేవాళ్లైతే ఒకసారి ప్రయత్నించవచ్చు. కానీ ఒక పక్కా స్క్రీన్ ప్లే, వేగవంతమైన కథనం కావాలనుకుంటే మాత్రం ఈ సినిమా నిరాశపరచవచ్చు. ఛాంపియన్ విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఇప్పటి సినిమాలో ఒక బలహీనమైన స్క్రిప్ట్ను ఒక గొప్ప నటన నిజంగా కాపాడగలదా? దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.